ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా అదరగొడుతోంది. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో అద్భుతంగా రాణించింది. 252 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఏకంగా 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 105 పరుగుల వద్ద శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్కి వచ్చిన కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రోహిత్ శర్మ, శ్రేయస్ బ్యాటింగ్ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా వరల్డ్ రికార్డ్ అయితే సాధించింది. ఒక్క వికెట్ కోల్పోకుండా 100 పరుగుల ఫీట్ ని చేసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొదట టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ తీసుకుంది. ఈ రోజు జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనపరిచారు. అటు వరుణ్ చక్రవర్తి కావచ్చు, ఇటు షమి, కుల్దీప్ యాదవ్ వరుసగా వికెట్లు తీస్తూ కూడా న్యూజిలాండ్ స్కోర్ను 251కే కట్టడి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక బ్యాటింగ్ దిగిన ఓపెనర్లుగా అటు గిల్, రోహిత్ శర్మ అతి తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. ఇద్దరు కలిసి కూడా తక్కువ బంతుల్లోనే 100 పరుగులు చేసి రికార్డు కూడా నెలకొల్పారని కూడా చెప్పవచ్చు. ఇక ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో అటు దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో స్పిన్ కీలకంగా వ్యవహరిందని చెప్పాలి. ఇక రోహిత్ శర్మ తక్కువ బాళ్లలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. దాదాపు ప్రస్తుతం 73 బాల్స్ తో 74 రన్లతో కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక గిల్ కావచ్చు, అటు కోహ్లీ కావచ్చు అవుట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 2 వికెట్ల తేడాతో 2 వికెట్ల నష్టానికి 158 పరుగులతో ఇప్పుడు టీమిండియా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 26 ఓవర్లలో దాదాపు 133 పరుగులు ఇండియా కావాల్సి ఉన్నది. అయితే మొదటి నుంచి కూడా రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 6లు 4లతో కూడా రోహిత్ శర్మ న్యూజిలాండ్ బౌలర్లకు మాత్రం చుక్కలు చూపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అటు ఇవి కూడా కొంత క్యాచ్ అవుట్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ సంబంధించి అభిమానులు ఎంతో ఉత్కంఠగా చూసిన దాదాపు 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా గెలిచిందని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా రోహిత్ శర్మ సింగిల్ గానే వన్ ఆర్గేశ్వ అన్నట్టు కూడా తన పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. 6లు 4లతో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.